అన్నట్టు ఉంటుంది. నార్మల్ గా మనం పెట్రోల్ బంక్ కి వెళ్ళాము అంటే అక్కడ స్టాఫ్ ఉంటారు, మనకేం పెద్ద పని ఉండదు, మనం డబ్బులు పే చేస్తే చాలు. బట్ మీకు ఇక్కడ స్టాఫ్ లేరు, మేము ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నాలాంటి లేమ్యాన్ వస్తే దీన్ని ఎలా చార్జ్ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ రాసి ఉన్నది అదేనా? సింపుల్ సింపుల్. ఇదిగో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఇచ్చాం. ఏంటి? స్టెప్ 1 థండర్ ప్లస్ యాప్ తీయండి. స్టెప్ 2 ఛార్జింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. స్టెప్ 3 అక్కడ ఉన్నటువంటి స్టిక్కర్ ని స్కాన్ చేయండి. స్టెప్ 4 అది ఎంచుకోండి, కనెక్ట్ చేసుకోండి, పేమెంట్ చేసుకోండి, అయిపోయింది. సో ఇక్కడ మరీ 8 స్టెప్స్ ఇచ్చాం, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే 3 స్టెప్స్. ఏంటి? స్కాన్ కరో, పే కరో, చార్జ్ కరో. బాగుందండి. అసలు మీతో మాట్లాడుతుంటే థండర్ ప్లస్ గురించి నాకు తెలుసుకుంటుంటే బిజినెస్ అంటే ఇంత ఈజీగా డబ్బులు సంపాదించొచ్చా అనిపిస్తుంది. నేను ఒకటే నమ్ముతాను స్వరూప్ గారు, ఏదైనా మనము విషయంతో మంచి ఇంటెంట్ తో మనం గ్రో అవుతూ నలుగురు మనతో పాటు గ్రో అవ్వాలి అనే సదుద్దేశం ఉంటే భగవంతుడు అటువంటి ఆలోచనల్ని, అటువంటి మనుషుల్ని డెఫినెట్లీ ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఉంటుంది. ఎలా ఇవ్వాలి? మనలాంటి వాళ్ళు మా ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అవ్వాలి, అంతే.